ఏప్రిల్ 14 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసియున్నాడు. 47వ కీర్తన 4వ వచనం. మన శత్రువులైతే పనికిరానివి మనకు వదిలేస్తారు, అయితే మనం వారి చేతుల్లో విడువబడలేదు. మన ప్రభువు మనల్ని మంచి స్వాస్థ్యంలో నిలబెడతాడు. ఆయన అనంతమైన జ్ఞానం ద్వారా మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేస్తాడు. మనకంటే జ్ఞానవంతుడైన దేవుడు మన గమ్యాన్ని నిర్ణయిస్తాడు. ఆదేశాలన్నీ దేవుడే ఇస్తాడు. అలా జరగడమే మనకు సంతోషం. దేవుడే ఎంపిక చేసి ఇవ్వాలని మన ఎంపికగా ఉన్నది. అంతా మన ఇష్ట ప్రకారమే జరిగే అవకాశం ఉంటే మా జీవితంలో అన్ని దేవుని పద్ధతిలోనే జరగటం మా ఇష్టం అని చెబుతాం. మన బుద్ధిహీనత మనకు తెలుసు కాబట్టి మన జీవితాలను మనమే పరిపాలించుకోవాలని ఆశపడము. మన స్వంత ఇష్ట ప్రకారం జీవిత నావను నడిపిస్తే మనకు ధైర్యం ఉండదు. కాని ప్రభువు మన నావ చుక్కాని పట్టుకుంటే మనం క్షేమంగా ఉన్నట్లు భావిస్తాం. మనసు తేలికగా ఉంటుంది. బాధాకరమైన వర్తమానాన్ని, అగమ్యగోచరమైన భవిష్యత్తును ఆనందంగా ఆ పరమతండ్రి చేతిలో పెట్టేస్తాం. ఆయన మన రక్షకుడు, మన ఆదరణకర్త. నా ప్రాణమా, యేసు పాదాల చింత నీ ఆశలన్నీ నేడు కుమ్మరించు. ఈ మధ్యకాలంలో నీవు నీ స్వంత దారిలో ప్రయాణం చేసి నీ మొండి నిర్ణయాల్లో కొట్టుకుని పోతే, నీ మనసుకు తోచినట్లు ప్రవర్తిస్తే, నీ మూర్ఖమైన మనసును ప్రక్కన పెట్టు. నీ చుక్కాని ప్రభు చేతికి అప్పగించు. ఆయనే ఏర్పాటు చేస్తాడు అని చెప్పు. ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని ఇతరులు ప్రశ్నిస్తే, మానవుల స్వంత నిర్ణయాధికారం బట్టి వారు అతిశయిస్తే వారికి ఇలా జవాబు చెప్పు: నాకేం కావాలో ఆయనే చూసుకుంటాడు. ఆయనే నా స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయనే నాకు కావాల్సింది ఏర్పాటు చెయ్యాలన్నది నా మనఃపూర్వకమైన కోరిక. నా పూర్ణ అంగీకారంతో, నా సంపూర్ణమైన ఇష్టంతో దేవుని అధికారం క్రింద మాత్రమే నడిపించబడాలని కోరుకుంటున్నాను.